వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఐ అధికారులు అన్ని బస్సులను కూడా తనిఖీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మన విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా ఈరోజు క్షుణ్ణంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆర్టీఐ అధికారులు అయితే ఎప్పటికే చూసుకుంటే ఈ యొక్క బస్సును కూడా ఇప్పటికే పరిశీలించే ప్రయత్నం అయితే జరిగింది. చూసుకుంటే వాల్వో బస్సు ఇది నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి బస్సు ఇది. మనమైతే ఫ్రంట్ నుంచి అయితే చూడొచ్చు. ముందు నుంచి చూస్తే అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఏదైతే NL01B3355 నెంబర్తో ఉన్నటువంటి బస్సు ఇది. చూసుకుంటే BSRT ట్రావెల్స్ అని చెప్పేసి అయితే మనకి ఆ యొక్క ట్రావెల్స్ అయితే కనిపిస్తుంది. ఇది నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్తో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఎక్కువగా ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బస్సులన్నీ కూడా పూర్తిగా ఏవి కూడా ప్రికాషన్స్ లేవంటూ కూడా వచ్చినటువంటి కథనాలపైన అయితే మాత్రం మరింత ముమ్మరమైనటువంటి తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే ఇది ఒక సిలిండర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ దృష్టిలో ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇటువంటిది లేకపోవడం కారణంగానే అక్కడ ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఘటనలో అంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడానికి ప్రధాన కారణం అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ హ్యామర్ కంపల్సరీగా ప్రతి ఒక్క సీట్ దగ్గర కూడా ఉండవలసిన నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదమే జరిగినది ఖచ్చితంగా ఈ హ్యామర్తో గ్లాస్ని అయితే మాత్రం ఖచ్చితంగా పగలగొట్టడానికి అయితే ఇది ఒక హ్యామర్ అయితే ఖచ్చితంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ఇది బస్సులో ఈ ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ బస్సులో ఎటువంటి సిట్టింగ్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ బస్సులు చూసుకుంటే పూర్తిగా ఒకవైపు చూసుకుంటే డబుల్ బెడ్, మరొకవైపు చూసుకుంటే సింగిల్ బెడ్తో చాలా నీట్గా అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒకవైపు ఆర్టీఐ అధికారులు కూడా చెప్తున్నారు ఇటువంటివి కూడా యాక్చువల్గా అయితే ఉండకూడదని చెప్తుంటే, ఏదైతే ఒకవైపు చూస్తే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీని పట్ల ఇప్పటికే చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఒకవైపు తనిఖీలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది, ఏముంటుందని చెప్పేసి అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎమర్జెన్సీ డోరు వస్తుందో రావట్లేదో అన్నీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎమర్జెన్సీ డోర్ అయితే ప్రస్తుతానికైతే క్లోజ్ లైన్ అయితే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇంతకు మునుపు ఇదే డోర్ అయితే మరి ఈ విధంగా క్లోజ్ చేసి దీనిపైన కూడా బెర్త్ ఏర్పాటు చేసేటట్లయితే మాత్రం కనిపిస్తుంది. ఇలాంటివి కూడా ఉండకూడదు. యాక్చువల్గా ఇటువంటివి కూడా ఎక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎమర్జెన్సీ డోర్ అయితే ఇటువైపు నుంచి తీస్తే తప్పగానే రావాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నుంచి కూడా ఒకవైపు మనం చూడొచ్చు. అటువైపు ఆర్టీఐకి సంబంధించినటువంటి ఆ అధికారుల బృందం కూడా ఒకవైపు క్షుణ్ణంగా దీన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటు ఎందుకంటే ఇదంతా కూడా వాల్వో బస్ కాబట్టి అంతా ఎయిర్ కండిషన్ సంబంధించింది. ఎమర్జెన్సీ అయితే పైనుంచి కూడా అవుట్ సైడ్కి వెళ్ళేటట్లు ఉన్నటువంటి ఇది కూడా నీట్గా ఏ విధంగా ఉంది దీన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతంగా అయితే మనమైతే చూడొచ్చు. ఈ బస్ తాలూకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చూస్తున్నారు. దాన్ని అది వస్తుందో రావట్లేదని కూడా దాన్ని కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, ఇది తీసేస్తే మొత్తం ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇది తీస్తే మొత్తం ఓపెన్ అయిపోద్ది. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఏమైనా ఎలా తెలుస్తుంది అది ఓపెన్ అవుతుందని? లోపల పడుకుంటారు కదా ఇక్కడ పాసింజర్స్ పడుకుంటారు, ఎలా తెలుస్తుంది? ఇది ఉంది కదా సార్, ఇది దీన్ని లాగేస్తే గట్టి సింపుల్గా ఇది ఉంది, ఇది అనేసి ఇది లాగితే వెళ్ళిపోతుంది. ఓకే ఓకే అంతే సార్. ఓకే, ఇది ఇంతే కాకుండా ఏదైతే దీనికి సంబంధించిన ఎగ్జిస్టివ్ కూడా ఎక్కడైతే ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మనమైతే చూడొచ్చు. ఇటువైపు ఇక్కడ ఫైర్ సిలిండర్ కూడా బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి ఖచ్చితంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే వాల్వో బస్సు అంతా కూడా నీట్గా ఇదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తారు. ఈ బస్సు అంతా పరిశీలించారు. ఏ విధంగా లోపల ఏమైనా కనిపించాయి ఏంటి ఇదంతా ఒకసారి చెప్పండి. పరిశీలించిన మేరట ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంత ముందు అయితే డోరు వాళ్ళ సీట్ పెట్టి వేసి ఇచ్చారు, దాన్ని తీయించారు. 10 రోజుల నుంచి తీసే ఉంచారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ప్రధానంగా ఎటువంటివి ఉండాలి ఏంటివి ఎంత సంబంధించినవి సో చూసాం కదా. ఎందుకంటే ముందు కూడా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముందు కూడా ఇంకా బస్సులు అయితే ఉన్నాయి. ఆ బస్సులను కూడా పరిశీలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే చూసాం ఇదైతే కనిపిస్తున్న బస్సు అయితే మాత్రం ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాల్వో బస్సు. ఈ వాల్వో బస్సులో ఎటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి, ఇదే ప్రస్తుతం ఆర్టీఐ అనుగుణంగా అయితే ప్రజెంట్ ఉన్నాయా లేవా అనేది కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో చూసుకుంటే ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఒక ఫైర్ సిలిండర్లు 2 అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రతిదీ కూడా హ్యామర్లు కూడా ప్రతి అద్దం దగ్గర కూడా పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే సెంటర్లో ఉంటుందో ఆ సెంటర్లో ఉన్నటువంటి విండో కూడా ఏ విధంగా ఉందని కూడా పూర్తిగా పరిశీలించినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం చూడొచ్చు. ప్రతి ఒక్క బస్సును కూడా పరిశీలిస్తున్నారు. అదే మరోవైపు ఆరెంజ్ ట్రావెల్ సంబంధించింది కూడా మరొకవైతే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మనం చూడొచ్చు కే కావేరి, అక్కడ జరిగినటువంటి వి కావేరి, అలాగే ఇక్కడ మనకు ప్రెజెంట్ ఉన్నటువంటి బస్సు అయితే వి కావేరి.
ఒకవైపు ఈ బస్సులన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మరోవైపు దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా మనతో పాటు మాట్లాడడానికి అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా అన్ని కూడా పరిశీలించి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా మనతో పాటు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఏంటి ప్రికాషన్స్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ప్రస్తుతం మీరు ఇక్కడ 4 బస్సులు చూసుకుంటే దగ్గర పరిశీలించారు, ఏ విధంగా ఉన్నాయి ఏంటి? ఇందాక ఆ బస్సుకి మనం చెక్ చేసాము. దాన్ని ఎమర్జెన్సీ డోర్కి బ్యాక్ సైడ్ నుంచి లాక్ చేసింది, దానికి అద్దం పెట్టి క్లోజ్ చేసింది. యాక్చువల్గా అంతకుముందు దాన్ని 2 బెర్తుల కింద వాడిని వాడటం జరిగింది. మనం స్పెషల్ డ్రైవ్ చేయడం తర్వాత ఆ బెర్తులు తీసేయటము, దాన్ని మొత్తంగా GIS సాఫ్ట్వేర్ నామ్స్ ప్రకారం ఏదైతే ఉండాలో అది దాని రకంగా వాళ్ళు తయారు చేసుకొని రావటము. సో దాన్ని మనం క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఈ బస్సుకు కూడా నిన్న ఈ బస్సు చెక్ చేయడం జరిగింది. ఈరోజు కూడా దీంట్లో 4 సీట్లు మనం ఎక్స్ట్రాలు ఉన్నాయి, అవి సీట్లు తీసేయమని మనం చెప్పటము, దీంట్లో మిగతావన్నీ మనం చెక్ చేసుకోవడం కూడా జరిగింది. ఏ బస్సుకైనా కూడా ప్రికాషన్స్ అనేది ఫైర్ ఎక్స్టెన్షన్ ఉండాలి, ఎమర్జెన్సీ డోర్ ఉండాలి. ఎమర్జెన్సీ డోర్ ఈజీగా ఓపెన్ అవ్వడం కోసమని ఇప్పటిదాకా కూడా ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూడా సీట్లు వేయడం అనేది జరుగుతాం. దాని మీద మనం స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. కింద సిలిండర్లు లేకుండా పబ్లిక్ అవేర్నెస్ ఇస్తున్నారా లేదా, పబ్లిక్ ఎక్కిన వెంటనే వాళ్ళకి ఇక్కడ ఉంటుంది ఇలా రకంగా ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతి సీటు పక్కన హ్యామర్ అనేది ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావడానికి ఈజీగా అలాంటి ప్రికాషన్స్ దాని మీద మనం అవేర్నెస్ కూడా ఇస్తూ పబ్లిక్కి మనం చెప్పడం జరుగుతూ ఉంది. అంటే జనరల్గా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక సీట్ని 2 సీట్లుగా మార్చి, అంటే ఒక సీట్ని జనరల్గా ఒక స్లీపర్ సీట్ని ఒక సిట్టింగ్ సీట్ స్లీపర్ సీట్కి వితౌట్ పర్మిషన్తో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపించే. ఈరోజు కూడా అక్కడ యాక్సిడెంట్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగినట్టు ఈ కావేరీ ఏదైతే ఉందో ఆ కావేరీ బస్సు కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో జరిగినట్టు అటువంటివి ఏమైనా మనం ఇక్కడ గుర్తించాము. ఇక్కడ నిన్న అలాంటి 2 బస్సులు మనం గుర్తించడం జరిగింది. ఆ 2 బస్సుల్ని మనం సీజ్ చేసాం నిన్న. అవి ప్రస్తుతానికి ఆర్టీసీ డిపోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెకింగ్ కంటిన్యూస్ డ్రైవ్ చేయాలన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయము, రవాణా కమిషనర్ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మార్నింగ్ కూడా డ్రైవ్ చేయడం జరిగింది, 4 బస్సులు సీజ్ చేయడం జరిగింది మార్నింగ్. సో ఈ డ్రైవ్ విల్ బి కంటిన్యూ అన్లెస్ వీళ్ళు ఇవన్నీ మార్చుకొని వచ్చే వరకు ఇవి కంటిన్యూ చేస్తాం. అంటే మనం జనరల్గా చూసుకుంటే ఒక వీళ్ళనే కాకుండా ఏదైతే ఎక్కుతున్నటువంటి ప్యాసింజర్కి ఎటువంటి అవేర్నెస్ కల్పించాలి, ముఖ్యంగా వీళ్ళతో పాటు ప్రభుత్వం నుంచి కూడా మీతో అధికారుల నుంచి కూడా ఎటువంటి అవేర్నెస్ కల్పించాలి, ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు మనం ఏ విధంగా సురక్షితంగా బయటికి పడాలని. డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని అడగాలి దీంట్లో సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి. సో వాళ్ళు మామూలుగా ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళు చూపిస్తారు మనకి సిగ్నల్స్ ఇస్తూ, ఇక్కడ మీకు వేవ్ ఉంది, నీకు ఇక్కడ ఎమర్జెన్సీ డోర్లు ఇక్కడ ఉన్నాయి. అందుకే ఫ్లైట్లో ఎమర్జెన్సీ డోర్ దగ్గర యువకుడిని కూర్చోబెడతారు సో దట్ అతను ఈజీగా పికప్ చేయటానికి. సో అట్లాంటి అవేర్నెస్ మరి బహుశా రాబోయే రోజుల్లో వస్తాయేమో, దాన్ని కూడా మనం స్వాగతించాలి. సో పబ్లిక్కి కూడా మనం చెప్పాలి ఏంటంటే ఇట్లాంటి ఇది వచ్చినప్పుడు విపత్తు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. యాక్సిడెంట్ అనేది చెప్పకుండానే వస్తుంది కాబట్టి దాన్ని పబ్లిక్ కూడా దాన్ని అలర్ట్గా ఉండాలని మనం రిక్వెస్ట్ చేస్తాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటూ ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే బస్సులు ఇవన్నీ కదా ఉన్నాయి, ఈ బస్సులన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే మాత్రం ఎవరు కూడా ఊహించినటువంటి యాక్సిడెంట్, ఒకేసారి అంతమంది ప్రాణాలు కోల్పోవడంతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపాటుకు గురైనటువంటి పరిస్థితి కనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే అదర్ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఎక్కువ ఏవైతే ఉన్నాయి దానిలో కూడా ఎక్కువగా ఇటువంటి లోపాలు అయితే గుర్తించామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. అదేవిధంగా చూడొచ్చు ఏదైతే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ, అలాగే ఎండింగ్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ, అలాగే సెంటర్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ సంబంధించిన ఎటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారంటూ కూడా మరొక చెప్తున్నారు. అదేవిధంగా మరో ప్రతి ఒక్క ఎక్కడైతే సీట్ ఉంటుందో సీట్ పక్కన అయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా హ్యామర్ అయితే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే హ్యామర్తో ఆ అద్దాన్ని పగలగొట్టి బయటికి ఎగ్జిట్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి అయితే ఖచ్చితంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కదాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా అధికారులు కూడా ఒకటే చెప్పుకోసం నేపథ్యం కనిపిస్తుంది. మనం బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్సుకు సంబంధించిన ఎటువంటి ప్రికాషన్స్ ఉన్నాయి, ఏమున్నాయని కూడా మనం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏది లేకుండా ఉన్నాయంటే అందరూ కూడా కలిసి ఎక్కిస్తే ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు అయితే మాత్రం పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రజల్లో కూడా అవేర్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా రావాలంటూ కూడా మరొకటి చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డ్రైవ్ అనేది కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజు, సార్ టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.